తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి ఆఫ్‌లైన్‌లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ ప్రధానంగా రూ. 50 రూము, రూ. 100 రూము, రూ. 1000 వరకు ఆఫ్‌లైన్‌లో ఇస్తారు. ఏఆర్‌పీ కౌంటర్ అన్నది ఇక్కడ చూసారా ఏఆర్‌పీ కౌంటర్. ఆన్‌లైన్‌లో రూమ్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు ప్రింటౌట్‌ని ఏఆర్‌పీ కౌంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి అక్కడ రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర గ్రౌండ్ ఫ్లోర్‌లో మనం లైన్‌లో నించుంటే ఇక్కడ కనిపిస్తుంది కదండీ క్యూ లైన్ చూడండి. ఈ లైన్‌లో నించున్నటువంటి భక్తులందరూ గూడా రూమ్ కోసం నిల్చున్నటువంటి భక్తులండి. ఈ లైన్ అన్నది మనకి ప్రతి హాఫ్ అన్ అవర్‌కి ఒకసారి ఓపెన్ చేయడం జరుగుతుందండి. మనకి రూమ్స్ అయితే చాలా ఈజీగా దొరుకుతాయండి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర. మనకి సిఆర్ఓ ఆఫీస్ అన్నది ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటుందండి. మన ఆధార్ కార్డు అదేవిధంగా మొబైల్ నంబర్‌తో మనం ఈ క్యూ లైన్‌లో నిల్చోవాలండి. నిల్చున్న తర్వాత మనకి ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ కనిపిస్తుంది కదండీ బిల్డింగు. ఈ లైన్‌లో నిల్చున్న తర్వాత ఈ బిల్డింగ్‌లోకి అయితే రావడం జరుగుతుందండి. ఇక్కడ లోపల కౌంటర్స్ ఉంటాయి. ఆ కౌంటర్‌లో మనకి ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ తోటి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి. రూమ్ ఉంది కదండీ ఇక్కడ చూపిస్తాను చూడండి. ఆ బిల్డింగ్‌లోకి వెళ్తే మనకైతే ఒక స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఆ స్లిప్ మీద రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది. అదే విధంగా 2 అవర్స్ లోపు మనకైతే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి. చూడండి ఇక్కడ నాకు ఎస్ఎంఎస్ వచ్చింది. నాకు వచ్చినటువంటి ఏరియా వచ్చేసి ఎస్ఎన్‌సి దగ్గర 325 రూము డి వచ్చిందండి. నేనైతే ఈ యొక్క ఎస్ఎంఎస్‌ని పట్టుకొని అదే విధంగా స్లిప్‌ని పట్టుకెళ్ళి నాకు వచ్చినటువంటి ఏరియా ఏదైతే ఉందో ఎస్ఎన్‌సి సబ్ ఎంక్వైరీ ఆఫీస్ ఉంది కదండీ! అక్కడికి వెళ్ళి నేనైతే ఇది చూపించి ఆన్‌లైన్‌లో అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుందండి. మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్ అన్నది తీసుకున్న తర్వాత 2 అవర్స్ లోపే మనకి ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి. ఎస్ఎంఎస్‌లో మనకి రూమ్ ఎక్కడ ఎలక్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మాకు వచ్చేటువంటి ప్లేస్ వచ్చేసి ఎస్ఎన్‌సి దగ్గర వచ్చిందండి. ఎస్ఎన్‌సి దగ్గర ఉన్నటువంటి సబ్ ఎంక్వైరీ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చి మనం అమౌంట్ అయితే ఆన్లైన్‌లో కట్టవలసి ఉంటుంది. ఆన్లైన్‌గా మనం కట్టిన తర్వాత రూమ్ అన్నది మనకి ఇవ్వడం జరుగుతుందండి. అది నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది మనకి సబ్ ఎంక్వైరీ ఆఫీస్. ఉదాహరణకి ఏంటి రూ. 50 రూమ్కి గాను రూ. 550 డిపాజిట్ అయితే చేయవలసి ఉంటుందండి. ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదండి ఇదే ఆఫీసు. ఇక్కడ నుంచి మనకి వాళ్ళ రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ పట్టుకుని మనకి తాళాలు ఇచ్చేటువంటి గది ఉంటుందండి. ఆ గది దగ్గరికి వెళ్ళి రూమ్ తాళాలు అయితే తీసుకోవచ్చు. మాకు వచ్చేటువంటి రూమ్ వచ్చేసి ఎస్ఎన్‌సి 325 సి అండి. చూస్తారు కదండి ఇదే ఆఫీసు. ఇది మీకు రూమ్ ఎక్కడ వచ్చినా సరే అక్కడ ఉన్నటువంటి సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో మాత్రమే కట్టవలసి ఉంటుందండి. బై క్యాష్ ఇస్తే తీసుకోరు. ఎందుకంటే రూ. 50 రూమ్కి గాను మన దగ్గర అదనంగా రూ. 500 డిపాజిట్ చేసుకుని రూమ్ ఖాళీ చేసినటువంటి 24 గంటల తర్వాత మిగిలినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది మన అకౌంట్కి అయితే వాళ్ళు డిపాజిట్ చేయడం జరుగుతుంది. మనకి ఇవన్నీ కూడా టోటల్గా రూ. 50 రూములు అండి. రూ. 50 రూములు ఇలా ఇండివిజువల్ హౌస్లో ఉంటాయి. చూసారు కదా ఇలా ఇండివిజువల్ హౌస్లో ఉంటాయి. ఇందులో ఏంటంటే బ్లాకుల టైప్ ఉంటాయండి. అంటే ఏబిసిడి అని అంటే 4 బ్లాకులు కింద 2 రూములు పైన ఒక 2 రూములు ఉంటాయి. మనకి రూమ్స్ ఎలా ఉన్నాయి అన్నది కూడా చూపిస్తాను నేను మీకు. ఇక్కడ నుండి మనం తాళాలు ఇచ్చేటువంటి గది దగ్గరికి వెళ్దామండి. అక్కడైతే మనం ఖచ్చితంగా రూమ్‌కి ఎంతమంది బుక్ చేసుకున్నామో అంతమంది కూడా వాళ్ళకి కనిపించిన తర్వాతే మనకి రూమ్ తాళాలు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్‌లన్నీ కూడా రూ. 50 రూములండి. రూ. 50 రూములు అన్నీ కూడా ఈ విధంగా ఇండివిజువల్ హౌస్ లాగా ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో 4 బ్లాకులు ఉంటాయండి. ఏబిసిడి అని చూసారు కదా! చాలా క్లియర్‌గా బిల్డింగ్‌లు కనిపిస్తున్నాయి కదండీ! పైన ఫ్లోర్, కింద ఫ్లోరు. ఇక్కడ నుంచి మనం తాళాలు ఇచ్చేటువంటి గది ఈ విధంగా ఉంటుందండి. మీరు ఎక్కడ రూమ్ తీసుకున్నా సరే ప్రాసెస్ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. మనకి సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రూమ్ కోసం మనకి రిసిప్ట్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఆ రిసిప్ట్ని పట్టుకుని మన బ్యాక్ సైడ్ తాళాలు ఇచ్చేటువంటి గది దగ్గరికి వెళ్తే ఎంతమంది వచ్చారు ఏంటన్నది చెక్ చేసి మనకైతే రూమ్ తాళాలు అయితే ఇవ్వడం జరుగుతుందండి. చూసారు కదండి ఇది మనకి సబ్ ఎంక్వైరీ ఆఫీసు అంటే ఎస్ఎన్‌సి దగ్గర ఉన్నటువంటి తాళాలు ఇచ్చే గది. ఇక్కడ రూమ్ తాళాలు తీసుకుని మనం అయితే రూమ్కి అయితే వెళ్ళచ్చు. రూమ్స్ ఎలా ఉంటాయండి. మాకు వచ్చినటువంటి రూమ్ వచ్చేసి 325. అది ఇక్కడ అయితే రూమ్ తీసుకోవచ్చు మనం. ప్రత్యేకంగా అక్కడ ఇచ్చినటువంటి సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర ఇచ్చినటువంటి రిసిప్ట్ ఏదైతే ఉందో ఆ రిసిప్ట్ని ఇలా పట్టుకెళ్తే ఇక్కడ తాళాలు ఇచ్చిన గదిలో దాన్ని డీటెయిల్స్ అన్నీ కూడా నోట్ చేసుకుని మనకైతే రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు ఎక్కడ రూమ్ వచ్చినా కూడా సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర నుంచి అమౌంట్ కట్టి అక్కడి నుంచి మీరు రిసిప్ట్ పట్టుకుని తాళాలు ఇచ్చేటువంటి గదికి వస్తేనే మాత్రమే రూమ్ సంబంధించి తాళాలు ఇవ్వడం జరుగుతుంది. మిత్రుల విషయం గుర్తుపెట్టుకోండి. మనం తాళాలు తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మన రూమ్కి అయితే వెళ్దామండి. నేనైతే నాకు రూమ్ ఎక్కడ వచ్చింది అన్నది ఎస్ఎన్‌సి 325 డి అని చెప్పాను కదండి. అక్కడికైతే వెళ్తున్నాను. ఇవన్నీ కూడా సైడ్ పార్కింగ్ కానీ
ఇవన్నీ ఉంటాయండి. కాకపోతే మీకు రూమ్ ఎక్కడొచ్చినా గూడా ఫ్రీ బస్సులన్నది మనకి తిరుగుతూ ఉంటాయండి. మీరు అవి ఎక్కి గూడా మీరు టెంపుల్ దగ్గరికి గానీ, లేదా అన్నదాన సత్రం దగ్గరికి గానీ, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దూరంగా వచ్చిందని మీరు ఎప్పుడు కూడా ఇబ్బంది పడవద్దు. రూమ్ అన్నది మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయండి. సీఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్ అన్నది ఎవరికిస్తారు అనేటువంటి విషయానికొస్తే 18 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరికి కూడా రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. రూమ్ కోసం మినిమమ్ ఇద్దరు ఉండాలండి. అదే విధంగా పెళ్లి గాని, అబ్బాయి గాని, అమ్మాయి గాని జంటగా వెళ్తే వీళ్ళకైతే రూమ్ ఇవ్వరండి. అదే విధంగా 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్నపిల్లలకు కూడా రూమ్ అయితే ఇవ్వడం జరగదండి. మనకి తిరుమల కొండపైన సీఆర్ఓ ఆఫీస్ అన్నది ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఓపెనే ఉంటుందండి. రూమ్స్ అన్నది తిరుమల కొండపైన ఎన్ని రూమ్‌లయితే ఖాళీ ఉంటాయో అన్ని రూమ్స్ కూడా శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. అదే కాకుండా సింగిల్‌గా వెళ్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, లేదా రూమ్ దొరకలేనటువంటి భక్తులు కూడా మనకి దగ్గరలోనే ఫ్రీ లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్‌లు కూడా ఉన్నాయండి. బాలాజీ బస్ స్టాండ్ దగ్గర పద్మనాభ నిలయం, సీఆర్ఓ ఆఫీస్ దగ్గర యాత్రి సదన్ కూడా ఉన్నాయండి. మీరు అక్కడికెళ్ళి ఆధార్ కార్డ్ చూపించి ఫ్రీగా లాకర్ అయితే పొందవచ్చు. మీరు రెడీ అవ్వడానికి అవసరం బట్టి అన్ని సౌకర్యాలు, రెస్ట్ తీసుకోవడానికి అన్నీ కూడా మనకి యాత్రి సదన్ దగ్గర ఫ్రీ లాకర్ ఇచ్చేటువంటి ఏరియాలో ఉంటాయండి. ఇక్కడి నుంచి మనం అయితే రూ. 50 రూమ్ ఏ విధంగా ఉంటుంది అన్నది నేనైతే ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తానండి. రూ. 50 రూమ్ ఎంతమంది ఉండొచ్చు? రూ. 50 రూమ్‌లో ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ ఏమిటి అన్నది క్లియర్‌గా ఈ వీడియోలో చూపిస్తాను. మీరందరూ కూడా తప్పనిసరిగా చూడండి. ఓం నమో వెంకటేశాయ. నాకైతే ఎస్ఎన్సీ దగ్గర 325 డి వచ్చిందండి. అదిగో రూము. రూ. 50 రూమ్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను లోపలికి వెళ్ళి చూపించేటువంటి ప్రయత్నం చేస్తానండి. మనకి సాధారణంగా రూ. 50 రూమ్ అన్నది ఇండివిజువల్ హౌస్‌లాగే ఉంటుందండి. మీరు ఎక్కడ రూమ్ తీసుకున్నా సరే ఇండివిజువల్ హౌస్‌లా ఉంటుంది. దాంతోపాటు ఒక్కొక్క ఏరియాలో అంటే ఏఎన్సీ కానీ, జీఎన్సీ కానీ, ఎస్ఎన్సీ కానీ ఇటువంటి ప్లేస్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్తో పాటు మనకి 2 రూమ్లు అయితే ఉండడం జరుగుతుందండి. ఒకటి మాస్టర్ బెడ్రూము, 2 వచ్చేసి మరొక బెడ్రూమ్. అంటే 2 బెడ్రూమ్ల కింద మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. నేను లోపల రూమ్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపిస్తానండి. ఇప్పుడు అదిగో మాకు వచ్చింది డి. ఓపెన్ చేసుకుని నేనైతే వెళ్తున్నాను లోపలికి. నేనైతే రూమ్లోకి వచ్చానండి. మనకి రూమ్లో అయితే 2 మంచాలు అయితే ఇవ్వడం జరిగింది. చూసారు కదండి 2 మంచాలు. కాకపోతే ఇవి అటాచ్డ్ చేశారండి. కాకపోతే ఇండివిజువల్గా సింగిల్గా ఉంటాయండి ఇవి. చూడొచ్చు, మీకు ఓపెన్ చేస్తాను. చూసారు కదా సింగిల్గా. కాకపోతే ఒక మంచానికి మనకి ఒక అంటే కంబలు అయితే ఇవ్వడం జరిగింది. అంటే తిరుమల కొండపైన చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి కంబలు అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి ఒక బెడ్షీట్ ఇచ్చారు. తర్వాత కింద ఉన్నది కూడా పరుపు అండి ఇది. దాంతోపాటు మనకి ఒక దిండు, మనకి తలగడ అంటారు కదా, తలగడ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇది 2 మంచాలు అన్నమాట. ఇది ఐరన్ ఫ్రేమ్తో తయారు చేయబడినటువంటి మంచాలు అండి ఇవి. మీరు చూడొచ్చు, మంచాలు కూడా సేమ్ ఐరన్ ఫ్రేమ్ తోటి చేసినటువంటి మంచాలు. తర్వాత మన యొక్క బట్టలు తగిలించుకోవడానికి కావాల్సినటువంటి యాంగిలర్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి బట్టలు అయితే తగిలించుకోవచ్చు. అదేవిధంగా ఇదే రూమ్లో మనకి ఒక ఫ్యాను, సూప్ లైట్ కూడా ఇవ్వడం జరిగిందండి లైటింగ్ కోసం. చూసారు కదా, ఫ్యాన్ కూడా ఇచ్చారు. అంటే ఇదంతా కూడా కింద ఈ ఫ్లోర్ చూసినట్లయితే చాలా నీట్గా ఉందండి. ఇదంతా కూడా టైల్స్ తోటి మొత్తం అంతా కూడా డిజైన్ చేశారు. చాలా బాగుంది, ప్లెయిన్ టైల్స్ ఇవి. తర్వాత నేను చెప్పినటువంటి ఇది ఒక రూమ్ అండి. ఇదంతా కూడా ఒక రూమ్. ఇదంతా కూడా ఫస్ట్ రూమ్ అండి, అంటే ఎంట్రన్స్. ఇందులోనే మనకి 2 మంచాలు అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఏంటంటే సెకండ్ రూమ్ కూడా నేను చూపిస్తానండి. దీనికి అటాచ్డ్ అయి ఉంటుంది. ఇదే నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది సెకండ్ రూము. ఇందులో అయితే మనకి ఒక చైర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదిగోండి చైర్. ఇంకా 2 డస్ట్బిన్లు అయితే ఇచ్చారు. అదేవిధంగా మనం లగేజ్ పెట్టుకోవడానికి కావాల్సినటువంటి లాకర్ అంటే సెల్ఫ్ అంటారు కదండి, ఇదిగోండి. మేమైతే ఇక్కడ లగేజ్ అయితే పెట్టుకోవడం జరిగింది. 3 సెల్ఫ్లు ఇచ్చారు. అదేవిధంగా ఏంటంటే మన వాటర్ తెచ్చుకున్నప్పుడు మనకి ఇక్కడే వీళ్ళే మనకి ప్లాస్టిక్ ముగ్గు కూడా ఇవ్వడం జరిగిందండి. చూడొచ్చు ఇక్కడ. ఇదే రూమ్లో కూడా మనకి సేమ్ అదేవిధంగా మనకి ఫ్యాన్ అయితే ఇచ్చారు. అదేవిధంగా సూప్ లైట్ అయితే ఉంది. మనకి ఇక్కడ నుంచి ఓపెన్ విండో కూడా ఇచ్చారండి. ఇక్కడ నుంచి మనం బయట వ్యూ పాయింట్ కూడా. ఇదే రూ. 50 రూమ్లో మనం అయితే
నలుగురు నుండి ఆరుగురు వరకు ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఇంకా పైన కూడా ఉండొచ్చు. ఎందుకంటే మనకి 2 రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి మాస్టర్ బెడ్‌రూము, 2 ఈ నేను ఉన్నటువంటి రూము. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. మీకు ఆ బాత్రూమ్ కూడా ఏ విధంగా ఉందన్నది చూపిస్తాను. చూడండి మనం బాత్రూమ్‌లోకొచ్చాం. ఇక్కడైతే వెస్టర్న్ టైప్ సింక్ అయితే ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మనం రెడీ అవ్వడానికి ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. చూసారు కదండీ! కొన్ని ప్లేస్‌లో మనకి ఇండియన్ టైప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ డైరెక్ట్‌గా రూమ్‌లోనే మన బాత్రూమ్‌లోనే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ హాట్ వాటరు అదేవిధంగా కూల్ వాటర్ 2 వస్తాయండి. ఎందుకంటే తిరుమల కొండపైన చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి రూమ్‌లో కూడా ప్రతి బాత్రూమ్‌లో కూడా ఈ విధంగా గ్లేజర్ ఉంటుంది. దాన్ని ఆన్ చేసుకొని మనం హాట్ వాటర్‌ని కూడా పొందవచ్చు. సాధారణంగా మనకి రూ. 50 రూమ్‌లోనే మనం తీసుకున్నటువంటి ఏరియా దగ్గరలోనే మనకి హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా బయట ఉంటుందండి. మన బకెట్ పట్టుకెళ్ళి అక్కడి నుంచి హాట్ వాటర్ అయితే తీసుకొచ్చుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి ఇక్కడ ఉన్నటువంటి గ్లేజర్ అయితే సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఇక్కడ చూసారు కదండీ! ఇక్కడ మనం బాత్రూమ్స్ కూడా కొద్దిగా పెద్దగా ఉన్నాయి. చాలా నీట్‌గా ఉన్నాయి. ఇక్కడ మీరు రూ. 50 రూమ్ తీసుకున్నప్పుడు ప్రతి ప్లేస్‌లో కూడా మనకి ఇదే విధంగా ఉంటాయండి. మీరు ఎక్కడ తీసుకున్నా, ఏ ఏరియాలో తీసుకున్నా కూడా. చూసారు కదండీ! మన బాత్రూమ్ ఏ విధంగా ఉందో. ఇక్కడ రూ. 50 రూమ్‌లో నేను చెప్పినటువంటి 2 రూమ్‌లు కూడా ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇది సెకండ్ రూమ్ అండి. ఈ సెకండ్ రూమ్‌లో మనం రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి సింక్ కూడా ఇచ్చారు. అంటే మనం బ్రష్ చేయడానికి గానీ, మొహం కడుక్కోవడానికి గానీ. చూడండి ఇక్కడ సింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా డైరెక్ట్‌గా వాటర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనం రెడీ అవ్వచ్చు. ఇదొక రూమ్ అండి. తర్వాత మన మాస్టర్ బెడ్‌రూమ్ అని చెప్తున్నాను గదండీ! దీని పక్కన మాస్టర్ బెడ్‌రూమ్ గూడా ఉంటుంది. అంటే ఎంట్రన్స్ కింద మాస్టర్ బెడ్‌రూమ్ కింద ఉంటుందండి. మీరు రూ. 50 రూమ్ అయితే ఒక ఫ్యామిలీకి గాని, లేదా నలుగురు నుండి ఒక 6 మెంబర్స్ వరకు కూడా చాలా బావుంటుందండి. ఇదేనండి మాస్టర్ బెడ్‌రూము. మరొకసారి చూపిస్తున్నాను చూడండి.